సుబ్రహ్మణ్యో. శ్రీ మహాగణపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇక నారదుడికి గణపతి స్వామి ఉపదేశించినటువంటి వ్రత విధానాన్ని చెబుతాను విను. నారదుడికి ఒకసారి తాను సప్తర్షులంతటి వాడిని కావాలి అని కోరిక పుట్టింది. గణపతిని దర్శించి సప్తర్షులంత శక్తిని సంపాదించాలంటే ఏం చేయాలో చెప్పమని అడిగాడు. అప్పుడు గణపతి, నారదా, నువ్వు భూలోకానికి వెళ్ళి కుమారస్వామిని ఉద్దేశించి కృత్తికా వ్రతాన్ని ఆచరించు అని చెప్పాడు. కృత్తికా వ్రతంలో ప్రతి నెలలోనూ భరణి నక్షత్రంలోనూ ఒక పూట భోజనం చేసి కృత్తిక రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. శ్వేత వస్త్రాలను ధరించి నిత్య కర్మలను చేసి కుమారస్వామిని అర్చించి ఆయన స్తోత్రాలను ఆయన చరిత్రను చదువుతూ రోజంతా గడపాలి. ఇక మరుసటి రోజు అంటే రోహిణీ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామినే స్మరిస్తూ మేల్కొని స్నానాదులు చేసి అన్న సంతర్పణ చేసి ఒక పూట భుజించాలి. కృత్తికా నక్షత్రం రోజు నిరాహారిగా ఉండాలి. మంచినీళ్ళు మాత్రం తాగవచ్చు. ఇది కృత్తికా వ్రతం. ఈ వ్రతాన్ని 3, 6 లేదా 12 సంవత్సరాలు ఆచరించవచ్చు. వెనుకటికి ఒక బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని ఆచరించి మనుముడయ్యాడు, అంటే మనువు అయ్యాడు. మనుముడంటే మనువు అయ్యాడు, మహర్షి అయ్యాడు, కల్పాల్లో ఒకటిగా చేరాడు. ఇంకొక సామాన్యుడు ఈ కృత్తికా వ్రత ప్రభావంతో రాజు అయ్యాడు. ఇవి రెండే కాక షష్ఠీ వ్రతం అనేటువంటి ఇంకో వ్రతం ఉంది. దేవసేన దేవిని అంటే షష్ఠి అంటారని చెప్పి దేవి భాగవతంలో అమ్మవారే స్వయంగా తెలిపింది. ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక ఆ దేవసేనను షష్ఠీదేవి అన్నారు. ఈవిడ పిల్లలకు అధిష్టాన దేవత, బలాన్ని పెంచే దేవత. షష్ఠీదేవిని మాతృకాన్యాసంలో దేవసేన అంటారు. ఈమె స్కందుడి భార్య. ఇక చిన్న కథ ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియవ్రతుడి కథ. పూర్వకాలంలో స్వయంభువుని మనువు యొక్క కుమారుడైన ప్రియవ్రతుడు చాలా కాలం వివాహం చేసుకోకుండా తపస్సులోనే ఉండిపోయాడు. చివరికి బ్రహ్మ ప్రేరణ వల్ల మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఎంతకాలానికి కూడా సంతానం కలగలేదు. కానీ పుత్రకామేష్టి యజ్ఞ విశేషాన్ని ప్రసాదంగా స్వీకరించటం వల్ల ప్రియవ్రతుడి భార్య 12 ఏళ్ళు గర్భం దాల్చిన తర్వాత బంగారం లాంటి బిడ్డను కన్నది. కానీ అది మృత శిశువు. శిశువును చూసిన మాలినీదేవి స్పృహ తప్పింది. చూస్తాం ఏమవుతుందో ముందుకి. అటువంటి బిడ్డను కనాలా అనిపిస్తుంది.
జై గురుదత్త.